అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. డొక్కా సీతమ్మ ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఆవిడ తూర్పుగోదావరి జిల్లాకు చెంది మండపేట అనేటటువంటి గ్రామంలో జీవితాంతం కూడా 1841 నుంచి 41లో ఆమె జన్మించారు. వాళ్ళ నాన్నగారినే బువ్వన్న అనేవాళ్ళట. సరే, వాళ్ళ నాన్నగారు కూడా ఆ పాపకున్నటువంటి ఆసక్తి వల్ల, సీతమ్మకున్నటువంటి ఆసక్తి వల్ల ఒక జమీందార్ అయినటువంటి జోగన్న పంతులు గారికి, ఒక వేదాంతి మహాపండితుడు ఆయనకు తన బిడ్డనిచ్చి వివాహం చేశాడు. 8 ఏళ్ల వయసులోనే ఆవిడ వివాహం జరిగింది. ఆ 8 ఏళ్ల 18వ శతాబ్దంలో మనకందరికి తెలిసినటువంటి విషయం, అప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి. సరే, ఆవిడ ఎంతో బాధ్యతాయుతంగా ఆ జమీందారీ కుటుంబంలో ప్రతి పనిని కూడా సొంతగా చేస్తూ, ప్రతి పనిలో కూడా తన ప్రాధాన్యం ఉండే విధంగా తాను వేలు పెడుతూ చక్కగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దినటువంటి తీరుతోటి తన భర్త జోగన్న కూడా ఒకరోజు తన తండ్రి, మా నాన్నగారికి బువ్వన్న అంటే, బువ్వ అంటే అన్నం పెట్టేటటువంటి వ్యక్తిగా మా నాన్నగారికి పేరుందండి, ఆ సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిద్దామని చెప్పేసి భర్తతోటి అంటే, ఆ జోగన్న వేద పండితుడైనటువంటి ఆయన భార్య యొక్క కోరికను మన్నించి అలాగే చేద్దామని చెప్పేసి అంటే, ఆ రోజు నుంచి ఆవిడ 1909వ సంవత్సరంలో చనిపోయేంత వరకు కూడా, ఆమె కన్నా ముందుగానే, ఒక 10 ఏళ్ళ ముందుగానే భర్త చనిపోయారు. భర్త చనిపోయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని ఆవిడ కొనసాగించింది. ఏదో ఆవిడ తూతూ మంత్రంగా కొనసాగించలేదు. ఆ రోజుల్లో పాఠశాలలు ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళకి సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో కూడా గుమస్తాలు ఉండేవాళ్ళు. ఆ గుమస్తాలు ఒక చిట్టి ఉంటేనే, అంటే వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు పెట్టేవాళ్ళు. సమయం దాటిపోయి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి డొక్కా సీతమ్మ ఆకలి తీర్చటమే లక్ష్యంగా పెట్టుకొని, ఏ సమయంలో ఆకలితో ఉన్నానని ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అన్నం పెట్టడాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకొని, ఆవిడ ఆ డొక్కా సీతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్నారు. అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టేటటువంటి దేవత అనేది. ఆ దేవత మనం ఎవరూ చూడలేదు, కానీ ఈవిడ్ని మనం కళ్ళారా చూసినటువంటి మన పూర్వీకులు, మనం కూడా చూడలేదు. 1909 అంటే నేను 1962లో పుట్టా. 1909లోనే ఆవిడ కాలం చేశారు. ఆవిడకి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దానిని, అన్నదానాన్ని ఆటంకం లేకుండా జీవితాంతం కొనసాగించినటువంటి ఒక మహామనీషి డొక్కా సీతమ్మ గారు. ఆవిడ గొప్పతనం గురించి కూడా 2 అంశాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఒకటి, బ్రిటిష్ రాజు ప్రమాణ స్వీకారం చేస్తూ ఈమె చిత్రపటాన్ని సింహాసనంలో పెట్టుకొని ఆమెకు ఒక నమస్కారం చేసి, ఆవిడికి నమస్కారం చేసుకొని ఆమె ఆశీస్సులు తీసుకొని సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు ఆవిడ దేవాలయ సందర్శనార్థం వెళతా ఉంటే, ఆ దారిలో ఉన్నటువంటి ఆవిడ పల్లకీలో ఉండగా ఆవిడ కొన్ని మాటలు వింటది. పిల్లలు ఆకలేస్తుందమ్మా అని చెప్పేసి అంటే, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు చెప్తా ఉంటారు. ఏమనంటే, అమ్మా ఇంకో కొద్దిగా దూరం పోతే మనం డొక్కా సీతమ్మ గారి ఇల్లు వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ మనకు అన్నం పెడుతుందిలే, కాస్త ఓర్చుకోండి అంట. ఆవిడ దైవ దర్శనానికి బయలుదేరిన ఆవిడ పల్లకిని వెనక్కి తిప్పమంటుంది పిల్లల ఆకలి తీర్చటం కోసం. అటువంటి మహనీయురాలు పేరుని మధ్యాహ్న భోజన పథకానికి విద్యామంత్రి నారా లోకేష్ గారు పెట్టడం ఆహ్వానించదగినటువంటి పరిణామం.
అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని మనం ప్రశ్నించాలి. ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అనేది కొత్తగా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం కాదు. మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడొచ్చింది? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి 1983 సంవత్సరంలో వచ్చింది మధ్యాహ్న భోజన పథకం అనేది. మరి ఆ రోజున ఈ పథకానికి పేరు పెట్టేటప్పుడు ఎన్టీఆర్ మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టుకున్నారు. ఈ జగనన్న గోరుముద్ద అనేటటువంటి పేరు ఉండటం ఇష్టం లేకపోవటం ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఎవరైనా సరే ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పేరుని తీసేస్తారు. ఎందుకంటే మనం అన్ని చూస్తా ఉన్నాం. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాస్త ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మారింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మారవచ్చు. ఇవి ప్రభుత్వాలు మారినప్పుడు మారేటటువంటి క్రమమే. అయితే ఇక్కడ నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, డొక్కా సీతమ్మ గారి చరిత్ర తెలిసి ఆవిడ యొక్క గొప్పతనాన్ని ప్రస్తుతించటానికి మాత్రం కానే కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే ఎన్టీఆర్ క్యాంటీన్స్ పెడతామంటున్నారో, అన్నా క్యాంటీన్స్, వాటిల్లో కొన్నింటికి అంటే 30% తగ్గకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పేర్లు పెట్టండి అని ఆయన అడిగినటువంటి కోరిక సహేతుకమైనటువంటి కోరికే. ఎందుకంటే ఆ వేళ ఈ వేళ అని కాకుండా ఆకలితో వచ్చినటువంటి వాడిని ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే అన్నం పెట్టి పంపినటువంటి ఆమె పేరు కాబట్టి అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి గొంతులో వెలక్కాయలాగా అడ్డుపడింది. అసలే అతను 183గా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ల సంఖ్యని 100కు తగ్గించదలుచుకున్నాడు. 183 ఉన్నటువంటి క్యాంటీన్స్ ని 100కు తగ్గించేస్తున్నామని చెప్పేసి ఆయన పేపర్లో ప్రకటించారు. నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది. వాటిల్లో 30 కేంద్రాలకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, 70 కేంద్రాలకి మామగారి పేరు పెట్టడం. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఏదైనా అసంతృప్తి వస్తుంది అనుకున్నాడేమో కానీ ఆయన తెలివిగా కొడుకు చేత పాఠశాలల్లో జరుగుతున్నటువంటి జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద దాని పేరు మార్చారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మహనీయుల పేర్లు పెట్టడం మంచిదే. డొక్కా సీతమ్మ గారిని శతాబ్దం తర్వాత అయినా సరే ఆవిడని గుర్తు చేసుకొని ఆవిడ పేరుతోటి ఈ ప్రభుత్వాలు ఒక పథకాన్ని, అది కూడా ఆవిడ జీవితాంతం ఏదైతే పని చేసిందో అదే విధమైనటువంటి అన్నదానానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆమె పేరు పెట్టడాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాం. రాజకీయ నాయకుల పేర్లు పథకాలకు పెట్టాలని చెప్పేసి ఎక్కడా లేదు. వ్యక్తిగతంగా నేను వాటిని వ్యతిరేకించేటటువంటి మనిషిని. ఇదే సందర్భంలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేర్లు పెట్టడాన్ని కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తిని నేను. మరి అదే రకంగా వీళ్ళు సాహసంతో ఎవరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నాడు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు లాగానే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని పథకాలకు పేర్లు పెట్టడం జరిగింది. వాటిని మీరు కొనసాగించగలరా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ కి
అంతకుముందు ఎన్టీఆర్ టెర్మినల్ గా పేరు పెట్టారు. ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. కానీ రాజీవ్ గాంధీ విమాన రంగంలో విద్యను అభ్యసించి విమానానికి సంబంధించినటువంటి పైలట్ గా కూడా జాబ్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఇది సూటబుల్ అనుకున్నారు, యాప్ట్ అనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అక్కడ ఎవరు కూడా తప్పు పట్టలేదు. తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా ప్రశ్నించలేకపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 17 మెడికల్ కళాశాలలకు చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రూపాయికే వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఏదైతే రూపాయికి వైద్యం అయితే కొన్ని వందల మందికే రోజు సేవ చేయగలుగుతాను, ముఖ్యమంత్రి అయితే కోట్లాది మంది ప్రజలకు సేవ చేయగలుగుతానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి రాణించి ముఖ్యమంత్రి అయ్యి, మరి ఆయన వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అనేటటువంటి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందించినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఆ రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఈ యొక్క వైద్య కళాశాలలకు వైఎస్ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఉన్నాడు పేరుని కొనసాగించాలి. మీరు డొక్కా సీతమ్మ గారి పేరుని ఏ విధంగా అయితే ఆవిడ జీవితం దేనికైతే అంకితమైందో ఆ విధంగా పెట్టి ఉన్నారో, డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి సేవలను గుర్తుంచుకొని కొనసాగిస్తారా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి సేవలను గుర్తుంచుకొని ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ పేరుని మీరు మార్చగలరా? మార్చలేరు కదా. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ, వైద్య రంగంలో ఆయన ఔన్నత్యాన్ని చాటుతూ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మీ కార్యకర్తలు అయితే పేరును కూడా ధ్వంసం చేశారు, కాళ్ళతోటి తొక్కారు, సుత్తులతోటి పేరును పగలగొట్టారు. ఆ పేర్లను మార్చకుండా ఉంచినప్పుడే మీరు డొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన దానికి అర్థం ఉంటుంది, సార్థకత ఉంటుంది. మీ నిజాయితీ ఏంటో ఎలా ఉంటుందో ముందు కాలమే చెప్పాలి. నమస్తే.